లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈరోజు మనం రెండు ఫోన్స్ కంపారిజన్ చేయబోతున్నాము. ఇటువైపు ఉన్నది గూగుల్ పిక్సెల్ 10 Pro XL అండ్ ఇటువైపు ఉన్నది రీసెంట్గా వచ్చిన సామ్సంగ్ గెలాక్సీ S26 Ultra. ఈ రెండు ఫోన్స్ కూడా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ కాబట్టి ఈ రెండు ఫోన్స్ మనం కంపారిజన్ చేయబోతున్నాము. ప్రతి ఒక్కటి డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాస్ ప్రతిదీ మనం కంపారిజన్ చేద్దాము. సో ఈ రెండు ఫోన్స్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏదో చూద్దాము. బికాజ్ ఇవి రెండు కూడా మీకు రాబోయే BBD సేల్ వస్తుంది కదా, మనకు దీపావళి దసరాకి సేల్ ఉంటుంది కదా ఫ్లిప్కార్ట్లో. ఆ సేల్లో మీకు భారీ డిస్కౌంట్తో ఈ మొబైల్ దొరికే అవకాశం ఉంటుంది. ఇదైతే మీకు బిలో 60,000 రూపీస్లో కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు 70,000 to 80,000 రూపీస్లో వస్తుంది. కాబట్టి ఆ మూమెంట్లో మీరు ఈ రెండు ఫోన్స్లో ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఏ మొబైల్ బెస్ట్ తెలియాలి కదా, దానికోసమే అనమాట ఈ వీడియో. సో ముందు మీకు చెప్పాల్సింది ఈ రెండు ఫోన్స్ యొక్క డిజైన్ విషయానికి వస్తే మనకు రెండు కూడా ఆఫర్ చేసింది అల్యూమినియం బాడీ. అంటే మనకు లాస్ట్ ఇయర్ టైటానియంతో వచ్చింది కదా శాంసంగ్, కానీ ఈ ఇయర్ మనకు తిరిగి అల్యూమినియం ఆఫర్ చేస్తున్నారు. రెండు కూడా మనకు ఆఫర్ చేస్తుంది అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. అండ్ మనకు బ్యాక్ సైడ్లో ఆఫర్ చేస్తుంది గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్ తోటి మనకు మ్యాట్ ఫినిష్తో మనకు గ్లాస్ బాడీ ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే మనకు పిక్సెల్ వచ్చేసి ఆఫర్ చేస్తుంది గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ఆఫర్ చేస్తుంటే ఇటువైపు మనకు ఆఫర్ చేస్తుంది లేటెస్ట్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 ప్రొడక్షన్ ఆఫర్ చేస్తున్నారు. అంటే డిజైన్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మాత్రం ఇది మనకు స్ట్రాంగెస్ట్ ప్రొడక్షన్ ఇస్తుంది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కేవలం 7.9 mm థిక్నెస్తో వస్తుంది, కానీ ఇది వచ్చేసి 8.5 mm థిక్నెస్. మీరే చూడొచ్చు థిక్నెస్ విషయానికి వస్తే పిక్సెల్ మనకు కొంచెం వెడల్పుగా కనిపిస్తుంది కదా. అదేవిధంగా వెయిట్ కూడా తక్కువే, జస్ట్ 214 grams వెయిట్, 232 grams వెయిట్. అంటే లైట్ వెయిట్ అండ్ స్లిమ్ డిజైన్తో లేటెస్ట్గా మనకు ఆఫర్ చేసిన సామ్సంగ్ గెలాక్సీ S26 Ultra డిజైన్ వైజ్గా విన్ అవుతుంది. కానీ నేను చెప్పేది ఏంటి అంటే కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, అంటే మీరు కెమెరా బంపర్ మీరు నోటీస్ చేస్తే మాత్రం రియల్ సైడ్లో ఉన్నది మనకు పిక్సెల్ ఈ విధంగా ఆఫర్ చేస్తుంది, కానీ సామ్సంగ్ వచ్చేసి మనకు ఈ విధంగా ఆఫర్ చేస్తుంది. దీనివల్ల ఒక డిస్అడ్వాంటేజ్ ఉంది. అది ఏంటి అంటే ఇక్కడ మనకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది కదా QI2 మ్యాగ్నెట్స్తోని. అది మీరు పెట్టాలి అనుకుంటే అది వాలెట్ కానీ లేకపోతే రింగ్ కానీ లేకపోతే పవర్ బ్యాంక్ కానీ వైర్లెస్ది పెట్టాలి అనుకుంటే ఇక్కడ మీకు సెట్ కాదు. అది జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ కెమెరా బంప్ వల్ల అది మీకు అడ్డం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఆబ్వియస్గా ఒక ప్రాక్టికల్గా మాత్రం పనిచేయదు. కానీ ఇటువైపు మీకు ఈ విధంగా ఇవ్వడంతో పాటుగా ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ మనకు ఇన్బిల్డ్గానే QI2 మ్యాగ్నెట్స్ ఆఫర్ చేస్తారు. దీంట్లో మీకు అలాంటి మ్యాగ్నెట్స్ లేవు అనమాట. ఇంకొకటి, ఈ ఫోన్ని మీరు చేతిలో పట్టుకుంటే ఈ విధంగా ఫింగర్ రెస్ట్ అయిపోతుంది, అంటే పట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. దాంతో పాటుగా టేబుల్ పైన ఈ ఫోన్ని పెడితే ఎటు కూడా కదలదు భయ్యా. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది టైం నేను వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ ఫోన్ టేబుల్ పైనే ఉంటుంది. ఆబ్వియస్గా ఇది కూడా టేబుల్ పైనే ఉంటుంది. సో కొంచెం టైం తర్వాత ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందా అని నేను ఈ విధంగా ట్యాప్ చేసి చూస్తూ ఉంటా. సో అలా చూసేటప్పుడు ఈ ఫోన్ కదలదు. అదేవిధంగా ఇది కేవలం సింగిల్ ట్యాప్లో మాత్రమే యాక్టివేట్ అయిపోతుంది స్క్రీన్. కానీ ఇది వచ్చేసి టేబుల్ పైన పెడితే అటు ఇటు కదులుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ని యాక్టివేట్ చేయాలి అంటే, స్క్రీన్ని ఆన్ చేయాలి అంటే డబుల్ ట్యాప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకే చూపిస్తా చూడండి, స్క్రీన్ ఆఫ్ అయింది కదా, డబుల్ ట్యాప్ చేస్తేనే స్క్రీన్ ఆన్ అవుతుంది. ఇది మాత్రం దీంట్లో ఉన్న చిన్న డిసడ్వాంటేజ్. బికాజ్ ఈ విధంగా టేబుల్ పైన పెట్టి ప్రతిసారి కూడా కదులుతూ ఉంటే అది కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. కానీ ఇది మీకు అలాంటి ఫీల్ ఇవ్వదు అనమాట. సో డిజైన్ వైజ్గా నేను మాత్రం విన్ చేస్తుంది ఈ స్మార్ట్ ఫోన్ని. ఇది నా జస్ట్ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. దీని డిజైన్ కూడా చాలా బాగుంది. రెండు కూడా ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్సే. కానీ పర్సనల్గా సెలెక్ట్ చేస్తుంది మాత్రం గూగుల్ పిక్సెల్ 10 Pro XL. ఇది కొంచెం ప్రాక్టికల్గా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే విషయానికి వస్తే మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది 6.8 inches QHD+ డిస్ప్లే. రెండు కూడా LTPO డిస్ప్లేనే. కానీ సామ్సంగ్ వచ్చేసి మీకు ఆఫర్ చేస్తుంది 6.9 inches స్క్రీన్ సైజ్. అంటే మీరు నోటీస్ చేస్తే సామ్సంగ్ వచ్చేసి మనకు స్లైడ్గా పెద్ద కనిపిస్తుంది కంపేర్డ్ టు గూగుల్ పిక్సెల్ 10 Pro XL. అది జస్ట్ బికాజ్ ఆఫ్ దీని స్క్రీన్ వల్లనే. అండ్ ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది అప్ టు 3300 nits పీక్ బ్రైట్నెస్. కానీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 2600 nits పీక్ బ్రైట్నెస్ మాత్రమే. అంటే సైడ్ బై సైడ్గా రెండు ఫోన్స్ మీరు నోటీస్ చేస్తే పీక్ బ్రైట్నెస్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లో బాగుంది. అదేవిధంగా రెండు కూడా మీకు ఆఫర్ చేస్తున్నాయి. మీరు యూట్యూబ్లో 4K HDR వీడియోస్ చూసుకోవచ్చు. అదేవిధంగా HDR సపోర్ట్ చేస్తుంది, వైడ్ L1 అన్నీ కూడా మీకు ఆఫర్ చేస్తాయి. కానీ మీరు స్లైడ్గా నోటీస్ చేస్తే మాత్రం పిక్సెల్లో మనకు కలర్స్ విషయానికి వస్తే కొంచెం డల్గా కనిపిస్తూ ఉంటాయి కంపేర్డ్ టు సామ్సంగ్ యొక్క డిస్ప్లే. ఇక్కడ మీకు కలర్స్ కొంచెం వైబ్రెంట్గా కనిపిస్తూ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా అది పిక్సెల్ రిజల్యూషన్ కానీ, దాంతోపాటు PPI కానీ, దాంతోపాటు కలర్స్ కానీ ప్రతి దాంట్లో కూడా మనకు బెస్ట్ ఏంటి అంటే సామ్సంగ్ యొక్క డిస్ప్లే కంపేర్డ్ టు పిక్సెల్ స్మార్ట్ ఫోన్. అదేవిధంగా సామ్సంగ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ ఈ మొబైల్ ఆఫర్ చేస్తుంది. ఎస్, కంపేర్ టు S25 Ultra అది ఎక్కువ లేదు, కానీ ఓకే ఇస్తున్నారు కంపేర్ టు పిక్సెల్ 10 Pro XL అంటాను. దాంతోపాటుగా
ఈసారి మీకు ప్రొవైడ్ చేసిన వరల్డ్ ఫస్ట్ ప్రైవసీ డిస్ప్లే అండ్ దాన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది ప్రాక్టికల్గా యూజ్ అవుతుంది భయ్య, ఏదో గిమిక్ కోసం ఏదో మార్కెటింగ్ కోసం ఇవ్వలేదు, యాక్చువల్గా రియల్ లైఫ్లో ఇది యూస్ఫుల్గా ఉంది కాబట్టి మెన్షన్ చేస్తున్నా. సో ఇలాంటి అడ్వాంటేజెస్ మీకు శాంసంగ్ యొక్క డిస్ప్లేలో ఆఫర్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా మనకు డిస్ప్లే విషయానికి వస్తే శాంసంగ్ విన్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది 5200 mAh బ్యాటరీ. కానీ ఈ ఫోన్ మీకు లాస్ట్ 6 years నుండి కూడా ఆఫర్ చేస్తుంది 5000 mAh బ్యాటరీ. సో ఇప్పుడు మీరేమంటారు, ఇదే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది కదా అంటారు కదా, కానీ అది రియాలిటీ కాదు. రియాలిటీ డిఫరెంట్గా ఉంది. రియల్ లైఫ్లో చూసింది ఏంటి అంటే ఈ ఫోన్ మీకు అప్ టు 9 to 10 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తే ఈ ఫోన్ మీకు 7 to 8 hours మాత్రమే ఆఫర్ చేస్తుంది. కానీ ఈ ఫోన్ వచ్చిన కొత్తలో మాత్రం 10 hours కూడా ఇచ్చింది. నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను. అలాంటి ఫోన్ ఇప్పుడు వచ్చేసి 7 to 8 hours మాత్రమే ఆఫర్ చేస్తుంది కంపేర్ టు S26 Ultra. ఇప్పుడు మీరేమంటారు, ఇది కొత్త స్మార్ట్ ఫోన్ కాబట్టి 10 hours ఇస్తుందేమో, ఇది కూడా కొంత టైం తర్వాత తగ్గుతుంది అనుకుంటారు కదా. మేబీ తగ్గొచ్చు తగ్గకపోవచ్చు, కానీ ప్రజెంట్ మాత్రం దీనికన్నా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. కానీ దీంట్లో ఉన్నది కేవలం 5000 mAh బ్యాటరీ. దీనికన్నా తక్కువ బ్యాటరీ ఉన్నప్పటికీ కూడా మంచి బ్యాటరీ బ్యాకప్ ఇది ఆఫర్ చేస్తుంది. దాంతో పాటుగా ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది మీకు ఆఫర్ చేస్తుంది 45 watts వైర్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది వచ్చేసి 60 watts వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు రెండు ఫోన్స్ కూడా మీకు 25 watts QI2 వైర్లెస్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నాయి. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు దీంట్లో మీకు ఇన్బిల్డ్గా QI2 మ్యాగ్నెట్స్ ఉంటాయన్నమాట, కానీ దీంట్లో మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అవి కావాలి అంటే మ్యాగ్సేఫ్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఇలాంటి ఒక ఉంటుంది కదా బ్యాక్ కేస్, అలాంటిది మీరు వాడుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేను చూసుకుంటే మాత్రం ఈ రెండు ఫోన్స్ కూడా బ్యాక్ కేస్ పెట్టే యూజ్ చేస్తున్నా. సో చూసుకోండి, అంటే వితౌట్ బ్యాక్ కేస్ ఏ ఫోన్ కూడా నేను యూజ్ చేయడం లేదు. దాంతోపాటుగా మీరు ఏదైనా మ్యాగ్సేఫ్ యొక్క యాక్సెసరీస్ వాడదాం అనుకుంటే, అది పవర్ బ్యాంక్ కానీ లేకపోతే వాలెట్ కానీ లేకపోతే రింగ్ కానీ ఏదైనా మీరు వాడదాం అనుకుంటే మాత్రం దీంట్లో మీరు కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు భయ్య. డిజైన్ వైజ్గా ఇది మీకు ఆ కంఫర్ట్ని ఆఫర్ చేస్తుంది. కానీ దీంట్లో మీరు వాడుకోలేరు జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ కెమెరా బంప్ మీకు ప్రతిసారి కూడా అడ్డొస్తూ ఉంటుంది. ఇది డిజైన్లో కనిపించే ఒక డిస్అడ్వాంటేజ్ ఈ శాంసంగ్ యొక్క స్మార్ట్ ఫోన్లో. చూసుకోండి, అంటే మీకు ఆల్మోస్ట్గా మ్యాగ్సేఫ్ యాక్సెసరీస్ ఈ ఫోన్లో యూజ్లెస్, పని చెయ్యవు, యూజ్ చేయడం కూడా ఆల్మోస్ట్గా హెడ్ఏక్ ప్రాసెస్ కాబట్టి మీరు వాడకండి. ఇది మాత్రం ఆ యొక్క కంఫర్ట్ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం మనకు అది బ్యాటరీ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ లైఫ్ అన్నింటిలో కూడా మంచి అడ్వాంటేజ్ మనకు శాంసంగ్ ఆఫర్ చేస్తుంది. కానీ ఇవ్వాల్సింది QI2 మ్యాగ్నెట్స్ ఇస్తే బాగుండేది. అదేవిధంగా ఈ వైర్లెస్ ఛార్జింగ్ ఒక రింగ్ మనకు ఇంత పైన కాకుండా ఇక్కడ మీకు పెట్టి ఉంటే మాత్రం బాగుండేది భయ్య. అంటే మీరు కంఫర్టబుల్గా అన్ని యాక్సెసరీస్ కూడా వాడుకునే వాళ్ళు కదా, కానీ అలాంటి అడ్వాంటేజ్ ఈ ఫోన్ మీకు ప్రజెంట్ ఆఫర్ చేయడం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆబ్వియస్గా మీరు కళ్ళు మూసుకొని చెప్పుకోవచ్చు మీకు పర్ఫార్మెన్స్లో విన్ అయ్యేది ఈ ఫోనే. బికాస్ ఆఫ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ఫర్ గ్యాలక్సీ మోస్ట్ పవర్ఫుల్ కస్టమ్ చిప్ సెట్ ఈ ఫోన్లో మీకు కనిపిస్తుంది. అండ్ ఇటువైపు మీకున్నది గూగుల్ యొక్క Tensor G5 అండ్ దీంట్లో మీరు గేమింగ్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్, హెవీ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా మీకు స్మూత్గా అయిపోతాయి. అదేవిధంగా AI టాస్క్ కూడా స్మూత్గా అయిపోతుంది. దాంట్లో మీకు ఎక్కడ కూడా డౌట్ ఉండదు భయ్య. కానీ ఇక్కడ మీకు ఆఫర్ చేస్తున్న Tensor G5 థర్మల్ థ్రాట్లింగ్ మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ ఇది గేమింగ్ కోసం కాదు, ఓకే డే టు డే పర్ఫార్మెన్స్ కోసం బాగుంటుంది. దాంతోపాటు AI టాస్క్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. కానీ గేమింగ్ అండ్ హెవీ పర్ఫార్మెన్స్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ కాదు, ఈ చిప్ సెట్ కాదు. సో పర్ఫార్మెన్స్లో బ్లైండ్గా విన్ అయ్యేది ఇదే అంటాను బికాస్ ఆఫ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ఫర్ గ్యాలక్సీ. అదేవిధంగా ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది 12GB ర్యామ్ అండ్ 16GB ర్యామ్తో వస్తుంది. బేస్ వేరియంట్ వచ్చేసి 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్. కానీ ఇక్కడ మీకు స్టార్టింగే 16GB ర్యామ్ ఆఫర్ చేస్తాడు. దాంతోపాటు బేస్ వేరియంట్ వచ్చేసి 256GB అండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది UFS 4.0 అండ్ DDR5X రెండిట్లో కూడా సేమ్గా ఉన్నాయి. అంటే ర్యామ్ అండ్ స్టోరేజ్లో విన్ అయ్యేది పిక్సెల్ స్మార్ట్ ఫోన్. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాల్సింది OS. రెండు ఫోన్స్ కూడా మీకు ఆఫర్ చేస్తుంది Android 16 అండ్ దాంతోపాటు 7 years OS అప్డేట్స్ రెండు ఫోన్స్లో కూడా మీకు కనిపిస్తాయి. దీంట్లో మీకు ఉన్నది స్టాక్ OS అంటే పిక్సెల్ UI ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ దీంట్లో వచ్చేసి మనకు శాంసంగ్ యొక్క One UI 8.5 ప్రొవైడ్ చేస్తున్నారు. OS పరంగా రెండు కూడా లేటెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. రెండు కూడా ఫాస్ట్ అండ్ స్మూత్గా ఉంటాయి. బట్ కస్టమైజేషన్ విషయానికి వస్తే మాత్రం శాంసంగ్ మీకు ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోతుంది. బికాస్ ఒక్కసారి మీరు గుడ్ లాక్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ఫోన్లో మీరు A to Z ప్రతిదాన్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాక్ స్క్రీన్ చూడండి,
లాక్ స్క్రీన్ చూడండి ఒకసారి, ఏది బాగుంది? ఇదే కదా, జస్ట్ బికాస్ ఆఫ్ కస్టమైజేషన్. అంటే కస్టమైజేషన్లో ఇది ఆబ్వియస్గా విన్ అయిపోతుంది. మరి దీంట్లో కస్టమైజేషన్ పేరుతో ఏమి ఇస్తున్నారంటే మాత్రం ఆ యాప్స్ యొక్క ఐకాన్ షేప్ని అండ్ కలర్ని మీరు మార్చుకోవచ్చు. దాంతోపాటుగా థీమ్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే, కస్టమైజేషన్ పేరుతో మీకు ప్రొవైడ్ చేస్తుంది ఇవి మాత్రమే. అంటే కస్టమైజేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఆబ్వియస్గా ఈ ఫోన్ విన్ అవుతుంది. దాంతోపాటుగా AI ఫీచర్స్ మీ అందరికీ తెలుసు, మనకు గూగుల్ ఫోన్లోనే ఫస్ట్గా AI ఫీచర్స్ వస్తూ ఉంటాయి. దాని తర్వాత మనకు వేరే ఫోన్స్కి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీంట్లో ఉన్న మ్యాజిక్ క్యూని పేరు మార్చేసి నౌ నడ్జ్ పేరుతో ఈ ఫోన్లో మీకు కనిపిస్తుంది. దాంతోపాటుగా కాల్ స్క్రీనింగ్, దాంతోపాటు కాల్ ట్రాన్స్లేషన్, దాంతోపాటు మనకు టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్, దాంతోపాటు జెమినీ AI లేటెస్ట్ సర్కిల్ టు సర్చ్, ఇవన్నీ కూడా ఈ ఫోన్లో మీకు ప్రజెంట్ కనిపిస్తాయి. అంటే చెప్పేది ఏంటి అంటే లేటెస్ట్ AI ఫీచర్స్ మీకు కావాలి అంటే మాత్రం ఈ ఫోన్ తప్పకుండా మీరు తీసుకోవచ్చు. దీంట్లో కూడా మీకు ఆబ్వియస్గా AI ఫీచర్స్ కనిపిస్తాయి. అంటే చెప్పేది ఏంటి అంటే AI పరంగా చూసుకుంటే మాత్రం లేటెస్ట్ AI ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఈ ఫోన్ విన్ అవుతుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆబ్వియస్గా OS పరంగా ఈ ఫోన్ విన్ అవుతుంది. కానీ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే మీరు ఎప్పుడైతే పిక్సెల్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తుంటారో అప్పుడు మీకు అనిపించే ఫీలింగ్ ఏంటి అంటే ఓకే, ఏంటి ఈ ఫోన్ ఇంత స్మూత్గా ఉంది, ఇంత లైట్ వెయిట్గా అనిపిస్తుంది ఏంటి OS అని మీకు ఫీల్ వస్తుంది భయ. అది కేవలం పిక్సెల్ స్మార్ట్ ఫోన్ని, పిక్సెల్ OSని యూజ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది నేనేం చెప్పదలుచుకున్నాను. అండ్ One UI విషయానికి వస్తే ఎస్, ఇది హెవీ సాఫ్ట్వేర్, కానీ ఫాస్ట్గా ఉంది, స్మూత్గా ఉంది, డౌట్ లేదు. కానీ మీరు ఒక్కసారి పిక్సెల్ స్మార్ట్ ఫోన్ని యూజ్ చేస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఎందుకు ఇది ఇంత స్మూత్గా అనిపిస్తుంది అనేది. జస్ట్ బికాజ్ ఆఫ్ గూగుల్ మనకు పిక్సెల్ OSని, స్టాక్ OSని ఈ ఫోన్స్లో అంత బాగా ఆప్టిమైజ్ చేస్తారు. అందుకోసమే ఈ ఫోన్ మీకు OS వచ్చేసి చాలా స్మూత్గా అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు One UI కూడా. ఇది కేవలం నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే. ఎవరైనా మీరు ఫీల్ చేసి ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఏ విధంగా అనిపిస్తుందో పిక్సెల్ యొక్క OS. ఇక దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకు హార్డ్వేర్ పరంగా సెక్యూరిటీ మీకు ఆఫర్ చేస్తున్నారు. టైటానియం ఇక్కడ మీకు ఉంటుంది, నాక్ సెక్యూరిటీ దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ రెండు ఫోన్స్ కూడా మీకు డెస్క్టాప్ మోడ్ ఆఫర్ చేస్తాయి. అంటే మనకు ఉంది కదా సామ్సంగ్లో సామ్సంగ్ డెస్క్, దీంట్లో మనకు పిక్సెల్ యొక్క డెస్క్ వచ్చేసింది. ఇలాంటి ఫీచర్స్ మనకు ఈ ఫోన్ OS మీకు కనిపిస్తుంది. చెప్పేది ఏంటంటే ఓవరాల్గా OS పరంగా విన్ అయ్యేది ఆబ్వియస్గా One UI 8.5 అంటే సామ్సంగ్ విన్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కెమెరా విషయానికి వస్తే మాత్రం రెండు ఫోన్స్ కూడా మీకు ఆఫర్ చేస్తుంది. ఫ్లాగ్షిప్ కెమెరాస్ ఆఫర్ చేస్తున్నారు. మనకు సామ్సంగ్లో రియర్ సైడ్లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఇటువైపు మీరు చూసుకుంటే పిక్సెల్ స్మార్ట్ ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మనకు 42 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తుంటే దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది 12 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మీరు ఫొటోస్ క్లిక్ చేస్తే సామ్సంగ్ స్మార్ట్ ఫోన్లో కలర్స్ విషయానికి వస్తే కొంచెం వైబ్రెంట్గా మీకు ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. కానీ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే న్యాచురల్గా అంటే న్యూట్రల్ కలర్స్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంటే ఏది ఉంటే అదే మీకు ఫోటోలో కనిపిస్తూ ఉంటుంది. కానీ సామ్సంగ్లో అలా కాదు, కొంచెం మీకు కలర్స్ని బూస్ట్ చేసి మీకు ఫొటోస్ వస్తూ ఉంటాయి. సో మీకు ఏది నచ్చితే దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. రెండిట్లో కూడా మనకు డైనామిక్ రేంజ్ కలర్స్ అన్ని కూడా బాగున్నాయి అన్నమాట. బట్ ఇక్కడ మీకు AIని కొంచెం ఎక్కువనే యూజ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎప్పుడైతే మీరు 100x పెట్టి జూమ్ చేసి ఫోటో తీస్తారో ProRes అనే AI మోడల్ని యూజ్ చేసి ఎక్కువనే AI ప్రాసెసింగ్ చేసి మీకు ఫొటోస్ అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది. కానీ సామ్సంగ్లో అలా కాదు, ఇక్కడ కూడా ఉంది AI ప్రాసెసింగ్ కానీ ఎక్కువ లేదనమాట. అంటే దీనంతా మాత్రం మీకు ప్రొవైడ్ చేయడం లేదు. దీంట్లో మీకు కొంచెం తక్కువనే ప్రొవైడ్ చేస్తున్నారు కంపేర్ టు Pixel 10 Pro XL అనమాట. అండ్ చూసుకుంటే మాత్రం ఓవరాల్గా రెండు ఫోన్స్లో కూడా ఫొటోస్ చాలా బాగున్నాయి. ఇది ఎప్పుడైతే సబ్జెక్ట్ ఉండదు అంటే లివింగ్ సబ్జెక్ట్ ఉండదో అప్పుడు మీకు 100x జూమ్ చేసిన ఫొటోస్ కూడా దీనికన్నా బాగా వస్తాయి. కానీ ఎప్పుడైతే హ్యూమన్ సబ్జెక్ట్ ఉంటుందో అప్పుడు మాత్రం ఫొటోస్ బాగుండవు అనమాట. సో చెప్పేది అంటే ఓవరాల్గా ఇక్కడ మీకు ఫొటోస్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక న్యాచురల్గా ఉండే టోనింగ్ అండ్ అవుట్పుట్ని మనకు ఈ ఫోన్ అయితే ఆఫర్ చేస్తుంది. అది 100x జూమ్తో తీసిన ఫొటోస్ అయినప్పటికీ కూడా ఇది మాత్రం దీంట్లో ఉన్న అడ్వాంటేజే. ఇక దాంతోపాటు వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వస్తే రెండు ఫోన్స్ కూడా మీకు 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తున్నాయి. కానీ లాగ్ వీడియో రికార్డింగ్, APV కోడాక్, దాంతోపాటు ఎక్స్పర్ట్రా అని చాలా ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ అలాంటి ఆప్షన్స్ ఈ ఫోన్లో ఎక్కువ లేవన్నమాట. అంటే వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఆబ్వియస్గా ఈ స్మార్ట్ ఫోన్ విన్ అవుతుంది. అది 4K కానీ 8K కానీ, దాంతోపాటు లట్స్ కానీ లాగ్ వీడియో రికార్డింగ్, HDR వీడియో రికార్డింగ్, దాంతోపాటు ఉంది కదా APV కోడాక్, అవన్నిట్లో కూడా ఈ ఫోన్ విన్ అవుతుంది. అంటే ప్రొఫెషనల్ లెవెల్లో మీకు వీడియో కోసం ఫోన్ కావాలి అంటే మాత్రం ఆబ్వియస్గా ఈ ఫోన్ మీ ఆప్షన్ అనమాట. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే సెల్ఫీ కెమెరాస్ తీసిన ఫొటోస్ మీరు నోటీస్ చేస్తే మాత్రం సామ్సంగ్ స్మార్ట్ ఫోన్లో మీకు వైడ్గా లేదు, మనకు యాంగిల్ వచ్చేసి మనకు ఎక్కువ ఫీల్డ్ ఆఫ్ వ్యూ లేదు. కానీ ఇక్కడ మీకు ఎక్కువ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటుందన్నమాట. బికాస్ ఆఫ్ ఇది మీకు ఆల్మోస్ట్గా 18mm ఫోకల్ లెంత్ తీస్తే ఇది ఆల్మోస్ట్గా 23mm ఫోకల్ లెంత్ మనకు ఫొటోస్ తీస్తుంది అనమాట. అది చెప్పేది ఏంటి అంటే మీకు సెల్ఫీ కెమెరా వైడ్గా ఉండాలి అంటే మాత్రం ఈ ఫోన్ మీకోసమే. దాంతోపాటు స్టెబిలైజేషన్, దాని విషయానికి వస్తే ఇక్కడ కన్నా కూడా బెస్ట్ స్టెబిలైజేషన్ ఈ ఫోన్ మీకు ఆఫర్
చేస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ దీంట్లో ప్రొవైడ్ చేస్తుంది హారిజిన్ లాక్ అనే ఫీచర్. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్యా, మనకు నెక్స్ట్ లెవెల్ స్టెబిలైజేషన్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు లో లైట్ ఫోటోగ్రఫీ విషయానికి వస్తే అప్పుడప్పుడు మనకు పిక్సెల్ వచ్చేసి సామ్సంగ్ కన్నా కూడా మంచి అవుట్పుట్ని తీసిస్తుంది. కానీ మనకు ఇక్కడ అపర్చర్ విషయానికి వస్తే f1.4 ప్రొవైడ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇది అప్పుడప్పుడు లో లైట్ ఫోటోగ్రఫీలో దీనికన్నా మంచి రిజల్ట్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో మీకు నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మీకు న్యాచురల్గా ఏది ఉంటే అదే కనిపించాలి కలర్స్ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకోసమే. అలా కాకుండా వైబ్రెంట్గా ఉండాలి ఫొటోస్, కలర్స్ ఎక్కువ కనిపించాలి అనుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీకోసమే. సో ఓవరాల్గా ఈ కంపారిజన్లో కెమెరా డిపార్ట్మెంట్లో విన్ అయ్యేది ఈ స్మార్ట్ ఫోన్. అది కూడా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే వీడియో డిపార్ట్మెంట్లో దీనికి తిరుగులేదు భయ్య. దీనికన్నా మంచి వీడియో మీకు ఈ స్మార్ట్ ఫోన్ తీసిస్తుంది. ఇక దాంతోపాటు అదర్ ఫీచర్స్ విషయానికి వస్తే రెండు ఫోన్స్లో కూడా మీకు అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ దొరుకుతుంది. రెండు కూడా ఫాస్ట్గా ఉన్నాయి. దాంతోపాటు రెండు ఫోన్స్లో కూడా మీకు డ్యువల్ స్పీకర్స్ ఉన్నాయి. కానీ మనకు శాంసంగ్లో వచ్చేసి మనకు బేస్ అండ్ మిడ్స్ క్లియర్గా వినిపిస్తున్నాయి కంపేర్ టు పిక్సెల్ స్మార్ట్ ఫోన్. దీంట్లో మీకు అవి కొంచెం అంత లౌడ్గా ఏమి వినిపించడం లేదు. సో స్పీకర్ విషయానికి వస్తే ఇది విన్ అవుతుంది. దాంతోపాటు 5G, వివో LTE, వైఫై, బ్లూటూత్ ఇవన్నీ కూడా రెండు ఫోన్స్లో సేమ్. దాంతోపాటు USB పోర్ట్ USB 3.2 ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు శాంసంగ్లో మీకు S Pen సపోర్ట్ దొరుకుతుంది. ఎస్, దీంట్లో స్టిల్ మనకు బ్లూటూత్ లేనప్పటికీ కూడా S Pen అయితే ఉంది కదా, అలాంటిది ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేయడం లేదు. దాంతోపాటుగా సిమ్ ట్రే సపోర్ట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు SIM1, SIM2 రెండు కూడా నానో సిమ్ వేసుకోవచ్చు. కానీ ఇక్కడ కేవలం SIM1 మాత్రమే మీరు నానో సిమ్ వేసుకోవచ్చు. రెండు ఫోన్స్లో కూడా మీకు ఈ సిమ్ సపోర్ట్ దొరుకుతుంది. అండ్ చాలా మంది డౌట్ ఉంటుంది, పిక్సెల్ స్మార్ట్ ఫోన్ అనగానే నెట్వర్క్ డ్రాప్ ఇష్యూ, కాల్ డ్రాప్ ఇష్యూ అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో అలాంటి ఇష్యూస్ ఏవీ లేవు. స్పెసిఫిక్గా చెప్పాలంటే పిక్సెల్ 10 సిరీస్లో అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు అనమాట. సో నెట్వర్క్ పరంగా రెండు ఫోన్స్ కూడా మనకు ఈక్వల్గా ఆఫర్ చేస్తున్నారు. అలాగే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ సామ్సంగ్లో కన్నా పిక్సెల్ 10 Pro XLలో చాలా ప్రీమియంగా ఉంది. టక్ అని ప్రీమియం ఫీల్ని ఇస్తుంది. సో ఓవరాల్గా ఈ ఫోన్ ఎందుకోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం డిజైన్ మీకు నచ్చితే తీసుకోండి, కలర్ మీకు నచ్చితే తీసుకోండి. దాంతోపాటు డిస్ప్లే, ప్రైవసీ డిస్ప్లే, దాంతోపాటు యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, పర్ఫార్మెన్స్, గెలాక్సీ AI ఫీచర్స్, కస్టమైజేషన్, దాంతోపాటు OS అప్డేట్స్, దాంతోపాటు కెమెరాస్, వీడియో రికార్డింగ్, లాగ్ వీడియో సపోర్ట్, దాంతోపాటు APV కోడాక్ ఇవన్నీ కూడా మీకు కావాలంటే మాత్రం ఆబ్వియస్గా శాంసంగ్ స్మార్ట్ ఫోన్ మీకోసమే. అలా కాకుండా డిజైన్ మీకు ఇది నచ్చితే, దాంతోపాటు ప్రాక్టికల్గా ఉన్న డిజైన్ మీకు కావాలి అనుకుంటే, దాంతోపాటు పిక్సెల్ యొక్క కెమెరాస్ మీకు నచ్చితే, దాంతోపాటు ఉంది కదా QI2 మ్యాగ్నెట్స్ ఇన్బిల్డ్గా, అలాంటివి మీకు కావాలంటే మాత్రం తప్పకుండా మీరు పిక్సెల్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే మీకు లేటెస్ట్గా వచ్చిన AI ఫీచర్స్ కావాలి అంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకోసమే. స్టాక్ OS కోసం ఈ స్మార్ట్ ఫోనే పర్ఫెక్ట్ ఆప్షన్. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా డిఫరెంట్ యూజర్స్ని టార్గెట్ చేస్తున్నాయి. మీకే ఫోన్ నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మెయిన్ సెగ్మెంట్ విషయానికి వస్తే ప్రైస్ ట్యాగ్ వచ్చేసి ప్రజెంట్ ఈ ఫోన్ మీకు 1,10,000 వరకు దొరుకుతుంది. బట్ ఈ ఫోన్ వచ్చేసి రీసెంట్గా వచ్చింది కాబట్టి 1,40,000, 1,50,000 వరకు దొరుకుతుంది. కాబట్టి ప్రైస్ ట్యాగ్ పరంగా మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ విన్ అయిపోతుంది. మరి ఇప్పుడు చెప్పండి, మీరు ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ మీకు నచ్చింది, ఏ ఫోన్ మీరు బై చేయబోతున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ రాబోయే BBD సేల్లో ఆబ్వియస్గా రెండు ఫోన్స్ కూడా మీకు బిలో 1,00,000 రూపీస్లోనే కనిపిస్తాయి. ఇది మాత్రం బిలో 60,000లో కనిపిస్తుంది భయ పక్కాగా. అండ్ ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్గా 70,000 to 80,000 రూపీస్లో పక్కా కనిపిస్తుంది. మరి రాబోయే BBD సేల్లో ఈ రెండు ఫోన్స్లో మీరు ఏ ఫోన్ బై చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.